బ్యానర్ కావచ్చు, ఆ యాక్టివిటీస్ అని నేనే దగ్గర నుండి చూసుకుంటాను. సో అలా ప్లాన్డ్గా ఏం కాదు, అది జరిగింది ప్రోగ్రెషన్గా. ఆనంద్ గారు ఎలాగో మా హీరోనే, సో ఆయన ద్వారా అలా ఏర్పడింది. ఆనంద్ ఆనంద్ హాయ్, ఒక క్వశ్చన్. సో సిక్స్ ప్యాక్స్ చేశారు కదా, సిక్స్ ప్యాక్స్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? విజయ్ సహాయం ఏమైనా తీసుకున్నారా? సారీ, విజయ్ విజయ్ ఏమైనా హెల్ప్ తీసుకున్నారా? సిక్స్ ప్యాక్స్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? నాకు ఆల్మోస్ట్ 1 year ప్లస్ టైం తీసుకున్నా. అంటే సిక్స్ ప్యాక్ అనేది ఊరికనే రాదు. ఎవ్రీడే డిసిప్లిన్ తోటి వర్కౌట్ చేస్తూ డయట్ అవన్నీ ఫాలో అయ్యి, అండ్ 1 year మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తుంటే లాస్ట్ 45 days ఉంటుంది కదా, అది చాలా ఇంటెన్స్ ఉంటుంది. లాస్ట్ 48 hours అయితే ఇంకా ఇంటెన్స్. ఏంటంటే వాటర్ తాగొద్దు, ఎందుకంటే ఉట్టి మన బాడీలో ఒక వాటర్ కంటెంట్ తోటి కొంచెం ఫ్యాట్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 48 hours నేను ఓన్లీ 300 ml వాటర్ తాగుతూ సిప్ చేస్తూ నాకు నరకం అనిపించింది అనమాట. నేను భయపడుతుండే, ఎందుకంటే వాటర్ హైడ్రేషన్ లేకపోతే మన కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ అట్లాంటివి అవుతుంటాయి కదా. నేను ఇమ్మీడియట్లీ విజయ్ దగ్గరికి పోయి, ఏంటి నువ్వు ఎట్లా మేనేజ్ చేసినావు? సో ఐ వాస్ టేకింగ్ హిస్ హెల్ప్ అండ్ ఎవ్రీథింగ్. హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆయన నవ్వుతుండే నన్ను చూసి, నా బాధను చూసి, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అది ఇది అని చెప్తాడు. కానీ హీ హెల్ప్ మీ అ లాట్ డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ. ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ నెగిటివిటీ గురించి కామెంట్ చేశారు. సో ఫ్యామిలీ స్టార్ విషయంలో బాగా నెగిటివిటీ ట్రోలింగ్ జరిగింది. సో దాని తాలూకు మీలో డిస్కషన్ ఏంటి? కేసు కూడా ఫైల్ చేశారు, దాని రిజల్ట్ ఏంటి? కేసు అనురాగ్ గారు ఫైల్ చేసింది. అనురాగ్ అంటే అది నెగిటివిటీ గురించి కాదండి, కొంత అంటే టార్గెటెడ్గా ఎవరన్నా చేస్తున్నారంటే అంటే బేసిక్లీ